వైవిధ్యమైన సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకునే కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ పులిమురుగన్ అనే కమర్షియల్ సినిమాతో గట్టిగానే గర్జించాడు. అతి చిన్న మార్కెట్ అయిన మాలీవుడ్లో కూడా 100 కోట్లు కలెక్ట్ చేసి తన స్టామినాకి ఎవ్వరూ సాటిరారని నిరూపించాడు. ఇక ఇప్పుడు పులిమురుగన్ను మన్యం పులి పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రొమోస్ సాంగ్స్ చూస్తుంటే డబ్బింగ్ బొమ్మ అనే ఇంప్రెషన్ ఎక్కడా కనపడడం లేదు. చాలా రిచ్ అవుట్పుట్ రాబట్టారు. ఇక ఇందులో మోహన్ లాల్ తో పాటు జగపతి బాబు, కమల్ని ముఖర్జీ మెయిన్ రోల్స్ లో నటించడంతో ఈ మసాలా సినిమా మనోళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా వసూళ్ల వరద ఖాయం అని చెప్పొచ్చు. అలాగే తెలుగు మార్కెట్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టిన మోహన్ లాల్ తన రీసెంట్ బ్లాక్ బస్టర్ ఒప్పంని కూడా తెలుగులోకి డబ్ చేయబోతున్నాడు. పైగా ఆ సినిమాకు స్వయంగా తనే తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక పులిమురుగన్ సినిమా విజయం ఒప్పంకి మరింత బూస్ట్ అవుతుంది. 25 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా లొకేషన్స్ పరంగా, గ్రాఫిక్స్ పరంగా, మేకింగ్ పరంగా హై స్టాండర్డ్స్లో ఉంది. సో ఈ మన్యం పులి తెలుగు బాక్సాఫీస్కి తన పంజా దెబ్బ రుచి చూపించేలానే ఉంది.